ఒరే మావా, నేను నీకేం ద్రోహం చేశానురా? నన్ను అలా ఇరికించావు. నిన్న ఆయన కొట్టిన కొట్టుడు అబ్బా. రే, నేను నీ మామన్రా, నన్ను పట్టుకుని రాగి అంటావు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? నిన్న మమ్మల్ని తగ్గొద్దు అని రెచ్చగొట్టి చివరికి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు. ఆయన నిన్న కొట్టేటప్పుడైనా ఒక్క మాట బావా చెప్పింది నేనే అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఒరే అల్లుడు, నిన్న నేను మీ నాన్నకి బొక్క పెడదాం అనుకున్నా, కానీ అది నీకు పడింది. సారీరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నా. రాఖీగాడేంట్రా వాడిలో వాడేం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు? వాడిలో వాడేం మాట్లాడుకోవట్లేదు, వాడు యూట్యూబ్ కోసం వీడియో చేస్తున్నాడు. రే రాఖీ, రాఖీ. ఇలాంటి పనికిమాలిన ఫ్రెండ్స్ గాళ్ళు మనల్ని పిలుస్తూ ఉంటారు. మీరు అస్సలు పలకకండి. మనల్ని సగం నాశనం లేపేదే మన ఫ్రెండ్స్. ఏంట్రా పిలుస్తుంటే కూడా పలకకుండా వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి? చెప్పను. మర్యాదగా అడుగుతున్నా, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. చెప్పను. ఇంకోసారి అడిగితే చెప్పను అనే మాట కూడా చెప్పను. ఏరా రాఖీ, నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఎంత? ఓ 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటారా? 3 లక్షల? వాడి ముఖానికి 3 కూడా లేరు, ఉన్నది 2. ఒకటి వాడు, 2 వాడి ఫ్రెండ్ అయిన దరిద్రానికి నేను. అంతే. ఇప్పుడు నువ్వు చేసుకుంటే ఓ 3 అవుతారు. వాడు దాన్నే 3 లక్షలుగా ఫీల్ అవుతాడు. రే రే రే, నువ్వు కాబోయే ఇన్ఫ్లుయెన్సర్ ని అవమానిస్తున్నావు. అబ్బా, వచ్చాడయ్యా సెలబ్రిటీ. రండి రండి, అందరూ వచ్చి సెల్ఫీ దిగండి. రండి రండి. రే కోతిగా, నువ్వు ఉండరా. ఇంత బిజీగా ఎక్కడికి వెళ్తున్నావు అల్లుడు? ఏయ్, నువ్వు అల్లుడనకు, నాకు మండుద్ది. వీడికేమైందిరా? అల్లుడు అనగానే అలా అరిచాడు. నిన్న నువ్వు చేసిన ఘనకార్యానికి వాడికి కూడా పడ్డాయిలే. హలో బ్రో. ఓకే సరే నేను చూసుకుంటా. ఎవర్రా ఫోను? నా యూట్యూబ్ వీడియో కోసం నైట్ క్యాంపెయినింగ్ చేద్దాం అనుకున్నా, అదే ప్లాన్ చేశాం. మావా, నేను వస్తానరా క్యాంపెయినింగ్ కి. ఎవడిని పడితే వాడిని పిలవడానికి ఇది పేరంటం కాదు, యూట్యూబ్ వీడియో. నీలాంటి పెంటగాలని పిలిస్తే అది ఇంకా పెంట అవుద్ది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? నీ తొక్కలో వీడియోలు ఓరా. మాట్లాడతాన్రా. నిన్ను నమ్ముకున్న ప్రతిసారి నన్ను ముంచిపోతున్నావు. ఈ రోజు నుంచి నా దారి నాది, నీ దారి నీది. ఓరా. ఫ్రెండ్స్, దారిలో ఇలాంటి గొట్టంగాలు తగులుతూ ఉంటారు. వాళ్ళని అస్సలు పట్టించుకోకండి. వాళ్ళు బాగుపడరు, మనల్ని బాగుపడనివ్వరు. మావా, మనం కూడా క్యాంపెయినింగ్ వీడియో చేద్దాం. మనకెందుకురా అవి? వాడికంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో పెడతాడు. నువ్వెక్కడ పెట్టుకుంటావు? నేనెక్కడో చోట పెట్టుకుంటాను. కానీ చూసావా వాడి అహంకారం? ఉన్న 2 సబ్స్క్రైబర్లకి అంత ఎగురుతున్నాడు వాడు. ఇప్పుడు వాడు చేసే క్యాంపెయినింగ్ వీడియో వైరల్ అయ్యింది అనుకో, వాడిని తట్టుకోలేం. అందుకే మనం కూడా యూట్యూబ్ వీడియో తీద్దాం, వాడి వీడియోని చెడగొడదాం. పద. ఫ్రెండ్స్, ఇదే మనం క్యాంపెయినింగ్ చేసే ప్లేస్. చూసారా, చుట్టంతా పచ్చని ప్రకృతి. ఈరోజు మనం ఇక్కడే క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ప్రకృతిలోకి వచ్చిన తర్వాత పచ్చగా కాకపోతే ఎర్రగా ఉంటుందారా పచ్చ కామర్ల మొఖమూడా? నువ్వు నీ ఓవర్ యాక్షన్. అందరికీ నమస్కారం మిత్రులారా, ఇదే నా మొదటి వీడియో. ఈ రోజు మనం ఈ అడవిలో క్యాంపెయినింగ్ చేద్దాం. కొంతమంది వేస్ట్ గాళ్ళు మన తెలుగు భాషను అవమానిస్తూ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని అంటారు. కానీ నేను వాడిలా అంత అవలగాన్ని కాదు. ఈ రోజు మనం ఈ అడవిలోని నైట్ అంతా క్యాంపెయినింగ్ చేద్దాం. ఒరేయ్, ఇది అడవి కాదు కదరా, పొలాలు. అదిగో ఊరు. నువ్వు నోరుమి. ఇలా చెప్తేనే వీడియో వైరల్ అవుతుంది. నీ మిత్రులారా, కొంతమంది ఫ్రెండ్స్, నేను పచ్చని ప్రకృతిలోకి వచ్చాను, ఓ ఇది చూసారా, అది చూసారా అని ఓవర్ యాక్షన్ చేసి బిల్డప్లు కొడుతూ ఉంటారు. కానీ నేను వాళ్ళలా కాదు, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాను. నాకు జరిగింది జరిగినట్టుగా చూపిస్తాను. మనదంతా నేచురల్ గా ఉంటుంది. కొంతమంది సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూస్ కోసం పనికిమాలిన పనులన్నీ చేస్తూనే ఉంటారు. చివరికి నమ్మిన ఫ్రెండ్ నే మోసం చేస్తారు. అలాంటి వాళ్ళని మీరు అస్సలు నమ్మకండి. నేను మీకోసం మంచి వీడియోలు ఇవ్వడానికి ఒక అసిస్టెంట్ ను కూడా తీసుకొచ్చాను. అతనే ఇప్పుడు కెమెరా రికార్డ్ చేస్తుంది. రే, ఎవడ్రా అసిస్టెంటు? మామ వీడియో కూల్. ఏదో పొరపాటు, సారీ.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు క్యాంపెయినింగ్ వీడియోలు చేస్తే ఇలాగే ఉంటుంది. అసలు కామన్ సెన్సే ఉండదు వాళ్ళకు. చీ చీ చీ. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వచ్చేద్దాం. ఇలా నైట్ క్యాంపెయినింగ్ చేయడం వల్ల మన మనసుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. ముందుగా మనం క్యాంపెయినింగ్ కి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకోవాలి. ఫుడ్, వాటర్, కుకింగ్ చేసుకోవడానికి గిన్నెలు అన్ని తెచ్చుకోవాలి. ఒక్క వస్తువు మిస్ అయినా క్యాంపెయినింగ్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అలాగే ఒక క్యాంపెయినింగ్ టెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా వర్షం పడితే మనకు బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు అంత అవసరం లేదనుకోండి. ఇప్పుడు వర్షం పడే సూచనలు ఏవీ లేవు కదా, అందుకే తీసుకొని రాలేదు. నువ్వేమన్నా వాతావరణం శాఖలో పని చేస్తున్నావారా? ఎప్పుడు వానొస్తుందో ఎప్పుడు వాన రాదో చెప్పడానికి. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి బొకడగాల మాటలు పట్టించుకోకండి. మీరు మాత్రం టెంట్ కూడా తీసుకొచ్చుకోండి. మరి నువ్వు తెచ్చావారా? ఇంతకీ క్యాంపెయినింగ్ టెంట్ అంటే ఏంటి మావా? అదేంటో తెలియకుండానే వాడి మీద పంచులేస్తున్నావారా? క్యాంపెయినింగ్ టెంట్ అంటే ఇలా అడవిలోకి వచ్చినప్పుడు వానకి ఎండకి మనకు ఒక చిన్న ఇల్లులా పనికొస్తుంది. దాన్నే క్యాంపెయినింగ్ టెంట్ అంటారు. ఓ అదా, ఓకే. అయినా ఇప్పుడు అదంత అవసరం లేదు మనకు. ఎందుకంటే నాకు తెలుసు వాన ఇప్పుడు పడదు. పైన ఆకాశంలో చూసి మనకు వాన ఎప్పుడు పడుతుందో అని కూడా చెప్పగలను నేను. కాబట్టి ఈ రోజు వాన పడదు, నాది గ్యారెంటీ. ఇదేంటి మావా, ఎండాకాలం వానొస్తుంది? నీ అబ్బా, వానాకాలం స్టార్ట్ అయిందిరా. ఇంకో 20 రోజులు పోతే ఫుల్ వర్షాలు ఉండొచ్చు. వీడియోలు చేస్తా అని ఓ ఎగేసుకుంటూ వచ్చావు. కనీసం గొడుగైనా తీసుకొచ్చావా? నీ అయ్యా ఛీ, వీడి వల్లే ఇప్పుడు నా వీడియో మొత్తం పోయింది. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కి నేనేం సమాధానం చెప్పాలి? నేనేం చేశారా నిన్ను? నువ్వు ఎక్కడుంటే అక్కడంతా దరిద్రమే. మొన్న అలా జరిగింది, ఈ రోజు ఇలా జరుగుతుంది. శనిగాడిలా వర్షం పడదు అన్నావు, పడింది. నా వీడియో ప్లానింగ్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఈ క్యాంపెయినింగ్ వీడియో సక్సెస్ అయి ఉంటే నాకు ఫాలోవర్స్ పెరిగేవాళ్ళు. లాస్ట్ మినిట్ లో మొత్తం నాశనం చేసావు కదరా. హలో, మేమేం నిన్ను గెలకడానికి రాలేదు. మేం కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. దానికోసమే వీడియో కోసం వచ్చాం అంతే. అబ్బా, ఏం కవర్ చేసావురా. అయినా మీకన్నా కుక్కలే నయ్యంరా. అబ్బా, ఎవడు కట్టాడో గాని ఈ బంగ్లా కరెక్ట్ టయానికి భలే దొరికింది. మన కోసమే కట్టినట్టుంది. బంగ్లానా? ఒరే మావా, పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదరా. అవునరా. అమ్మా, ఏంట్రా, ఏమైంది? ఇదో పెద్ద దెయ్యాల కొంప. ఇందులో దెయ్యం ఉంది మావా. నీ ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఏంట్రా, పిల్లి పిత్రనాయాలరా. అబ్బా, నీకెలా చెప్పాలి మామా? ఇందులో పెద్ద దెయ్యం ఉంది. పద మామ, వెళ్ళిపోదాం. లేదంటే అది కుమ్ముద్ది. ఎక్కడికి రా వెళ్ళేది? బయట వర్షం పడుతుంది. ఒక్క పిడుగు పడినట్టే మనకి పాడకట్టేస్తారు. ఒరే, బంగ్లా మాత్రం భలే ఉందిరా. వద్దు మావా, పద వెళ్ళిపోదాం. రే పదండ్రా, అంతా చూద్దాం. రే, అది పిల్లిరా, భయపడకండి. అబ్బబ్బబ్బా, భలే కట్టాడ్రా ఎవడో బంగ్లా. మీ అత్త కోసం కూడా నేను ఇలాంటిది ఒకటి కట్టిస్తా. రే, మీకేదైనా ఏడుపు వినిపించిందా? అప్పటి నుంచో చెప్తుంది అదే కదా, ఇంట్లో దయ్యం ఉంది అని. పద పారిపోదాం. ఉండ్రా, ఏంటో చూద్దాం. ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? అదేమైనా నీ పెళ్ళావా? ఎందుకు ఏడుస్తున్నావు అంట. వద్దు మావా, పద వెళ్ళిపోదాం. అర్ధనారీశ్వరి. రే, ఇక్కడ ఏదో ఉందిరా, తెలుసుకుందాం పద. నువ్వేమైనా పెద్ద సైంటిస్టువా ఇక్కడ ప్రయోగాలు చేయడానికి? ఇక్కడే ఉంటే మన ప్రాణాలు పోతాయి. పద. అది కాదురా, ఇక్కడ ఏదో ఉంది, అది మనం తెలుసుకోవాలి. వద్దు మామ, పద.
రే ఆగండ్రా, మనిషో ఏంటో చూద్దాం, ఆగండ్రా. రేయ్, ఆ బంగ్లాలో ఏదో ఉందిరా. మీరు చెప్పింది నిజమో అబద్ధమో అక్కడ ఏముందో తెలుసుకోవాలి.